మనందరము లేచి ఉదయకాల ఆరాధన ప్రారంభించడానికి స్తుతి కీర్తన పాడుకుందాము. మనందరము లేచి ఉదయకాల ఆరాధన ప్రారంభించడానికి స్తుతి కీర్తన పాడుకుందాము. పితృపుత్ర శోదాత్మలై మేళానీచు దేవుని స్తుతించు సర్వలోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనండి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మీకు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయనా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. గత కాలం అంతా కూడా నా తండ్రి, మీ గాయపడిన హస్తముల మాటను మమ్మలను భద్రపరిచి, మీ శిలువ చాటున మమ్మలను మరుగుపరిచి, ఆకాశపు వాకిలిపి తండ్రి నిత్యము ఆశీర్వదించి మమ్మలను కాచి కాపాడుతున్నటువంటి విధమును బట్టి నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉంటాం. సంఘముల కొరకు ప్రార్థన చేయించున్నాము. సంఘములలో జరుగుతున్నటువంటి పరిచర్య కొరకు మేము ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆయా సంఘాలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకను ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా నడిపించడానికి వారిని అభిషేకించమని అడుగుతా ఉన్నాం. మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు, మా జిల్లా కొరకు, మా సంఘం కొరకు, మా యొక్క కుటుంబాల కొరకు విజ్ఞాపనం చేయించున్నాం. ప్రపంచం అంతా కూడా తండ్రి ఈ కరోనా వ్యాధి చేత తండ్రి తల్లడిల్లినటువంటి సమయం కనబడుతూ ఉంది. ఒక్కొక్కరికి తండ్రి మనశ్శాంతిని అనుగ్రహించండి. ప్రతి వ్యాధి నుండి, బాధ నుండి, ఇబ్బందుల నుండి, సాతాను సంబంధమైన శోధన నుండి మీరు తొలగించి నిత్యము మీ కాపుదలను అనుగ్రహించండి ప్రభువా. సంఘంలో ఉన్నటువంటి చిన్న బిడ్డలను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అల్పుడను ప్రభువా, నా తండ్రి నేను చేస్తున్న విజ్ఞాపన మీరు అంగీకరించండి. చిన్న బిడ్డలను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. యవన బిడ్డలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యవన బిడ్డలు చేస్తున్న పరిచర్యను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఎవరైతే తండ్రి చదువుకొంచున్నటువంటి బిడ్డలు, చదువుకొని ఉద్యోగము కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు, ఇంకా ఉద్యోగములు చేస్తున్నటువంటి వారికి నీ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని, ఆయుష్ను, క్షేమమును అనుగ్రహించండి. ఎవరైతే తండ్రి నీ నామాన్ని నిర్లక్ష్యం చేస్తారో అట్టి బిడ్డలు నీకు తెలియను కనుక వారిని క్షమించండి ప్రభువా, క్షమించండి. నేను సేవకునైనటువంటి నేను విజ్ఞాపన చేయుచుండగా నీ యొక్క నామాన్ని నిర్లక్ష్యం చేసేటటువంటి బిడ్డలు ఉన్నారు. విజ్ఞాపన చేయుటలో నిర్లక్ష్యము, ప్రార్థించడంలో నిర్లక్ష్యము, ఇంకను ప్రభువా నీ యొక్క వాయిద్యములు ప్రతిగానములు చేయుటలో నిర్లక్ష్యము కలిగి ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేయుచున్నాను. యవన బిడ్డలను క్షమించి వారిని దీవించి ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను. అదే రీతిగా భార్యాభర్తల మధ్య ఎవరైతే తండ్రి ఇబ్బందులు కలిగి ఉన్నారో ఉద్యోగములు చేయించున్న బిడ్డల కొరకు, అదే రీతిగా ప్రభువా జ్వరముల చేత, ఈ కరోనా వ్యాధి చేత అనేక మంది అస్వస్థత నుండి ఉన్నారు కనుక ప్రతి వారిని కూడా మీ కృపచాటును భద్రపరచండి. భార్యను కోల్పోయిన బిడ్డలు, భర్తను కోల్పోయినటువంటి బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఇంకా తండ్రి ఎవరైతే బలహీనైనారో వారందరికీ కూడా మీ శిలువ చాటును మరుగుపరచండి. మీ రక్తంతో ప్రోక్షించండి. సంపూర్ణమైన ఆరోగ్యమును, బలమును, శక్తిని, ఆయుష్ను అనుగ్రహించండి. నా ప్రార్థన, నా విజ్ఞాపన మీరు అంగీకరించి సంఘంలో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా లైవ్ ద్వారా వింటున్నటువంటి బిడ్డలందరినీ మీ శిలువ చాటును మరుగుపరచమని, మీ రక్తంతో ప్రోక్షించమని, జరగైన ఆరాధన అంతటిలో మీ తోడును
మీ పరిశుద్ధాత్మ శక్తిని మా తోడుగా ఉంచమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం మీరు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం రుణములను క్షమించుము. మాము శోధనలను తెగ కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఉత్తర ప్రత్యుత్తరములుగా 65వ కీర్తన, 65వ సంకీర్తన. ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందుము. దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటై నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. మాకు రక్షణకర్తమైన దేవా, బూదిగంతుల నివాసులందరికీ, దూర సముద్రముల మీద ఉన్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణచువాడు. జనముల అల్లరిని చల్లార్చువాడు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. సంవత్సరములు నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. చివరి చరణం అందరము కలిసి చదువుకుందాము. పచ్చిక పట్టు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నీ సంతోషధ్వని చేయుచున్నవి. అన్నీ గానము చేయుచున్నవి. దేవుడు తన వాక్యమును మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. 33 ఆంధ్ర క్రైస్తవ కీర్తన, యెహోవా గద్దె ముంగట అనేటువంటి ఆ పాటను పాడుకుందాం అందరం కలిసి. దయతో మీరు అందరూ పాడండి. యెహోవా గద్దె ముందట జనములారమ్రోకుడి. యెహోవా గద్దె ముందట జనములారమ్రోకుడి. యెహోవా దేవుడే సూమి సృజింప చంపగతాయి. సృజింప చంపగతాయి. స్వశక్తి చేతనాయాని మమ్ముల్ సూజించి మాటి చే. స్వశక్తి చేతనాయాని మమ్ముల్ సూజించి మాటి చే. భ్రమించు గొర్రె రీతిగా తపంగా మళ్ళీ
దీవించుడు దివ్యమౌద్వాని ప్రభుత్వ ముందునంతాకును అగును నీ ప్రేమ నిత్యము ప్రభుత్వ ముందునంతాకును అగును నీ ప్రేమ నిత్యము చిరాము నీదు సాధ్యము వసించు ఎల్లకాలము వసించు ఎల్లకాలము యెహోవా రాజ్యము నాట జన్మము దేవుని వాక్యములు చదువుకుందాం. ఈ దినానికి ఈ పరిశుద్ధ దినముకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగములు ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 24 నుండి 28 వరకు 24 నుండి 28 వరకు మౌనిక దేవుని వాక్యాన్ని చదువుతారు. రెండవ లేఖన భాగము రోమిల్కి రాసినటువంటి పరిశుద్ధుడైన పౌలు రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు రెండు దేవుని వాక్యాన్ని చదువుతారు. ప్రార్థన భాషణంగా చేస్తారు. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన మొదటి భాగము ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 29 నుంచి 2వ వచనంలో, నేను అన్ని జనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశముల నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించదను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలం చల్లుదను. మీ విగ్రహం వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను. రాతి ఉన్న వేల నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీరు అనుభవించి నా కట్టలను అనుసరించి వారిని కాను, నా విధులను కైకొన్న వారిని కాను నేను చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించేదరు. మీరు నా జనుల యందు, నేను మీ దేవుడై ఉన్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యం నిలిచినాక ఈ దినానికి ఏర్పాటు చేయబడిన రెండవ వాక్యం రోమా 8వ అధ్యాయం 1 నుంచి 6 వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమును శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. దేవుడి పరిశుద్ధంగా ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం దేవా, స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మీ బంగారు పాదములకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభు. గడుతున్న దినములన్నీ కూడా మీకు ఇష్టమైన కృతజ్ఞతలు కాపాడి 9వ నెలలో ప్రభా చివరి పరిశుద్ధ దినమందు మీ పాసందరూ కూడుకొని మేము స్థితించుకొని భాగ్యం దయచేసింది కొందనాలు, స్తోత్రాలు ప్రభు. మీకు వందనాలు తండ్రి. దేవా, భయంకరమైన స్థితిలో మేము ఉంటుండగా ప్రభు మమ్మల్ని అందరినీ కూడా మీకు చాటు భద్రపరిచి నాయన ఈ దినమందు ప్రభు మీ సన్నిధిలో చేరి తండ్రి అని పిలుచుకుని భాగ్యం దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. సంఘమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. సంఘ బిడ్డలను బట్టి, సంఘ పెద్దలను బట్టి, సంఘ విశ్వాసాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, బలహీనంగా ఉన్న బిడ్డలను బలపరచండి తండ్రి, మీకు స్తోత్రములు. నా రక్షక మీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. అనారోగ్యం బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి అయ్యా, మీ స్తోత్రంలో త్వరలో తండ్రి. నాయన మేమందరం కూడా ప్రభా మీ ఆలయంలో తండ్రి మేము స్థితించుకునే గొప్ప భాగ్యాన్ని మాకందరూ కూడా త్వరలో మీరు దయచేయమని బ్రతిమాడుకుంటున్నాం. ఈ భయంకరమైన పరిస్థితి నుంచి మమ్మల్ని అందరినీ కూడా విడుదల దయచేయమని బ్రతిమాడుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. కనికరించండి, కరుణించండి, కృప చూపించండి, సహాయం చేయండి. మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, మీ పాసన్నికి వచ్చి మొదలుపెట్టినప్పుడు ప్రభా
మీరు తప్పగా నాయన సహాయం చేసే దేవుడు తండ్రి. దేవా మీకు వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని క్షమించి కనికరించి కృప చూపించి నాయన ఈ ఉగ్రత నుంచి మమ్మల్ని అందరినీ కూడా విడిపించమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి అయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు. దేవా మేమందరం కూడా మీ పాస్తంలో మోకరిల్లు తండ్రి మా యొక్క సమస్త బలహీనతలు విడిపించుకుని ప్రభా నాయనా మిమ్మల్ని స్థుతించుకుని భాగ్యం దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. ఈ ఉపత్కరమైన పరిస్థితి నుంచి నాయన మమ్మల్ని అందరూ కూడా మా యొక్క దేశంలో మా యొక్క రాష్ట్రంలో మా యొక్క జిల్లాను అలాగే మా యొక్క సంఘాన్ని మా యొక్క కుటుంబాలను కూడా నాయన మీరు విడిపించి తండ్రి మీరే సహాయం చేసి మేలు చేసి మీరు మహిమ పొందని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. నాయన ఆరాధన అంతట్లో కూడా మీరు ఉండండి నాయన. ఆదరించే వారు కూడా మీరు నడిపించండి. మీ దేవదాసుని మరుపచ్చి మీరు మాట్లాడినాయా మీకు వందనాలు. గొప్ప దేవ ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రములు తండ్రి. అలాగే నేను ఈ కార్యక్రమం జరిగిస్తున్నటువంటి ఎవరి బిడ్డలో వారిని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు. వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఎవరి జీవితంలో ఏది అవసరమైనదో ప్రభావ ప్రతి వారిని కూడా మీరు దాన్ని అనుకరించమని బ్రతిమలాడుకుంటున్నాం. మీరే సహాయం చేసి నడిపించండి. ఈ ఆరాధన అంతట్లో కూడా మీ కృపా కాపుదల మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నడిపించి మీరే సమస్త మహిమగంత ప్రభావం మీరు పొందమని మా ప్రభు యేసయ్య బట్ట అడుగుతున్నామా తండ్రి. ఆమేన్. సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన 414 పాట, నీవే నా ప్రియుడము యేసు ప్రభు అనేటువంటి పాటలు పాడుతున్నాం. నీవే నా ప్రియుడము యేసు ప్రభు, నీవే నా యొడయుడము, నీవే నా ప్రియుడము యేసు ప్రభు, నీవే నా యొడయుడము, నీవే అనాది దేవా పుత్రుండవు, నీవే అనాది దేవా పుత్రుండవు, నీవే లోకమునెల్ల నే కూడా చేసితివి, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యొడయుడము, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యొడయుడము. పరమందు నీకుండు పరమా భాగ్యములు, పరమందు నీకుండు పరమా భాగ్యములు, నరకాయుతుడనైన నా కొరకు విడిచితివి, నరకాయుతుడనైన నా కొరకు విడిచితివి, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యొడయుడము. నేనెవరి ప్రేమిందు నీ కంటే లోకమున, నేనెవరి ప్రేమిందు నీ కంటే లోకమున, నేనెప్పుడు మరువను నీ ప్రేమ నాకర్త, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యొడయుడము. నీ సేవ నీ కోరి నిన్నే ప్రీతి పరతు, నీ సేవ నీ కోరి నిన్నే ప్రీతి పరతు, నీ సేవకుడనైన నేనెట్లు నీ విడుదు, నీ సేవకుడనైన నేనెట్లు నీ విడుదు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యొడయుడము. సకలము నేనేటి చక్కని రాజావు, సకలము ఏనేటి చక్కని రాజావు, సకలాని కాలము చక్కగా చేయుదువు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యొడయుడము, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యొడయుడము. నీ సేవకులనెల్ల నీ పూగా ఏలెదము, నీ సేవకులనెల్ల ఏ పూగా ఏలెదము, నీ సేవకులు పొంద నిత్య సహాయము, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యొడయుడము.
ప్రియుడవు యేసు ప్రభువు, నీవే నాయడయుడవు. నీవే అనాది దేవా పుత్రుండవు, నీవే అనాది దేవా పుత్రుండవు. నీవే లోకమునెల్లా నేర్పుగా చేసితివి. నీవే నా ప్రియుడవు యేసు ప్రభువు, నీవే నా యొడయుడవు. నీవే నా యొడయుడవు. ఈ సమయంలో పోయేవారు స్తుతి ఆరాధనలు నడిపించాలని ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను.
నీ కృప లేనిదే మేము నిలవలేము ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి, నీకే స్తుతులు చెల్లిస్తున్నాము, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. హల్లెలూయా, హల్లెలూయా. 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 నీ కృప ఎడబాయనిది ప్రభువా. మమ్ములను విడిచిపోనిది నీ కృప. కృపా సత్య సంపూర్ణుడా, కృప కలిగిన మా తండ్రి, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. మహోన్నతుడా, మహిమాన్వితుడా, సర్వశక్తిమంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నీ కృపను గూర్చిన అనుభవ జ్ఞానము మాకు కావాలి ప్రభువా. నీ కృప మమ్ములను విడువనిది, ఎడబాయనిది తండ్రి. నా ప్రభువా, లోకమంతా కూడా తండ్రి ఎంత తల్లడిల్లేటటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మమ్ములను మీ గాయపడిన హస్తముల మాటన భద్రపరిచి నిత్యము కాచి కాపాడుతున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి, ఉదయకాల సమయంలో మా ప్రార్థనలు, మా విజ్ఞాపనలు, మా అంగలార్పణలు మీరు అంగీకరించండి ప్రభువా. యవన బిడ్డలను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను.
చిన్న బిడ్డలను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి వారి కొరకు మేము ప్రార్థన చేయుచున్నాము తండ్రి. మా ప్రార్థనలు, మా విజ్ఞాపనలు, మా అంగలార్పును మీరు అంగీకరించి ప్రతి వారికి ఆరోగ్యమును, బలమును, శక్తిని, ఆయుష్ను, క్షేమమును అనుగ్రహించండి. ఎవరైతే బలహీనలై ఉన్నారో వారిని బలపరచండి ప్రభువా. ఒక మాట చేత సర్వ సృష్టిని కలుగజేసిన గొప్ప దేవుడము కనుక మా యొక్క విజ్ఞాపనలు మీరు అంగీకరించి నిత్యము మీ కాపుదల మాకు అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిశుద్ధ దినమును దేవుడు మరలా మనకు అనుగ్రహించినందుకు దేవుడికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగము ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకున్నాను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనులయందురు, నేను మీ దేవుడినయందునని దేవుని వాక్యము ద్వారా దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక రెండవ లేఖన భాగాన్ని మనము చూసినప్పుడు, రెండవ లేఖన భాగము రోమపత్రిక, పరిశుద్ధుడైన పౌలు రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది అని పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటల్లో నుండి ఒక మాటను మనం తీసుకున్నప్పుడు అంశముగా మనం తీసుకుంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుభవ జ్ఞానము అనేటువంటిది ప్రతి వారికి రావాలి. క్రీస్తు యొక్క అనుభవ జ్ఞానం మనలో ఉండాలి. క్రైస్తవులైనటువంటి వారికి కావచ్చు, క్రైస్తవేతరులైనటువంటి వారు కావచ్చు, అన్యులైనటువంటి వారు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి అనుభవాన్ని మనం సంపాదించుకోవాలని వాక్యం తెలియచేస్తాం. అలా సంపాదించుకుంటే దేవుడు తెలియచేస్తా ఉన్నాడు, మీరు నా ప్రజల యందురు, నేను నీ దేవుడిన యందునని వాక్యం తెలియచేస్తాను. కాబట్టి ఆత్మానుసారమైనటువంటి మనసు జీవమును సమాధానమును అయి ఉన్నదని వాక్యం పరిశుద్ధులైనటువంటి పౌలు గారు కూడా తెలియజేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుభవ జ్ఞానం నీకు ఉన్నదా? ఒకవేళ లేని ఎడల పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను గైకొన్నప్పుడు సమస్తము కూడా ఆశీర్వాదకరముగా ఉంటుందనే సత్యాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకే దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆయన 27వ వచనంలో, ఎహెజ్కేలు గ్రంథం 27వ వచనంలో, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను, నా విధులను గైకొని వారు గాను మిమ్మును చేసేదను అంటున్నాడు దేవుడు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క విధులను మనము గైకుంటామో యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుభవ జ్ఞానం నీకు వస్తుంది. అనుభవ జ్ఞానం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుభవ జ్ఞానం నీకు ఎప్పుడైతే వస్తుందో, ఏ రీతిగా ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాలి, ఏ రీతిగా ఈ లోకపరమైనటువంటి జీవితాన్ని జీవించాలి, ఏ రీతిగా కుటుంబపరమైనటువంటి జీవితాన్ని జీవించాలి, ఏ రీతిగా నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగంలో కానీ, పనిపాట్లలో కానీ, నీ వ్యక్తిగత జీవితంలో కానీ ఏ రీతిగా నిన్ను నువ్వు మలుచుకోవాలో దేవుని వాక్యము స్పష్టముగా మీకు తెలియజేస్తుంది. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, నా విధులను నా గైకొను, నా యొక్క ఆజ్ఞలను, నా యొక్క విధులను మీరు గైకొనడానికి
మీకు నేను దేవుడిగా ఉంటాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుభవ జ్ఞానము, యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుభవ జ్ఞానం నీకు రావాలంటే, నీ బిడ్డలకు రావాలంటే, నీ కుటుంబానికి రావాలంటే, నీ వ్యక్తిగత జీవితానికి ప్రభు యొక్క జ్ఞానము, ప్రభు యొక్క ఆ విధేయత, వినయము, సాత్వికము, ఆ ప్రేమ మనకు రావాలి అంటే ఆయన విధులను మనం కైకొని నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలనేటువంటి సత్యము వాక్యము తెలియచేస్తా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకనే పరిశుద్ధైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో ఆయన అంటాడు కదా, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్నవి మీ స్వభావమును ధరించుకోండి అని వాక్యం తెలియజేస్తాం. మనము ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. ప్రాచీన స్వభావాన్ని, ఈ శారీరకమైనటువంటి క్రియలను, శారీరకమైనటువంటి ఆ క్రమాన్ని మనం విడిచిపెట్టి ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి ఆ నవీన స్వభావాన్ని మీరు పొందుకోవాలని వాక్యం తెలియజేస్తాం. ఎప్పుడైతే ఆ నవీన స్వభావాన్ని పొందుకుంటావో, ఎప్పుడైతే నవీన స్వభావంలో నీవును నీ యొక్క కుటుంబము నడుస్తూ ఉందో, అప్పుడేమవుతుంది అంటే దేవుని యొక్క అనుభవ జ్ఞానము నీకు కలుగుతుంది. దేవుని అనుభవ జ్ఞానము, దేవుని యొక్క అనుభవ జ్ఞానము పొందుకోవాలంటే నీలో ఉన్నటువంటి ఆ పాత జీవితాన్ని, నీలో ఉన్నటువంటి ఆ రోత జీవితాన్ని, నీలో ఉన్నటువంటి ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే ఆ పాపపు జీవితాన్ని విడిచిపెడతావో, పౌలు గారు అదే తెలియచేస్తా ఉన్నారు. నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టు, నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టు, నీ శరీర స్వభావములను ఎంతకంతకు నువ్వు తగ్గించుకొని, ప్రభువులో నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని కొరకు జీవించు. దేవుని యొక్క అనుభవ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకో అని పరిశుద్ధులైనటువంటి ఆ పౌలు గారు తెలియజేస్తా ఉన్నారు. దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, ఎప్పుడు కూడా పాపపు క్రియల్లోనికి మనం పోకూడదు. ఎప్పుడైతే ఆ పాపపు జీవితాన్ని మనం జీవిస్తామో, ఎప్పుడైతే ఆ ప్రాచీన స్వభావం, ప్రాచీన పురుషుడు నీలో ఉంటాడో, సాతాను యొక్క క్రియలను, సాతాను యొక్క అపవాది యొక్క ఆ వాంఛను కలిగి మనం జీవిస్తాం. ఎందుకు అంటే ఆ శరీర స్వభావాలు నీలో ఉన్నాయి కనుక, అందుకే దేవుడు తెలియచేస్తా ఉన్నాడు, ఎప్పుడైతే నా స్వభావం నువ్వు కలిగి ఉంటావో, ఎప్పుడైతే నా యొక్క ఆలోచన, నా విధులు, నా కట్టడలు నీవు కలిగి ఉంటావో, అప్పుడు నా అనుభవాన్ని నీకు అనుగ్రహిస్తానని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. మీరు నా ప్రజలైందురు, నేను మీకు దేవుడినైందునని వాక్యం తెలియచేస్తాను. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని యొక్క అనుభవ జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉన్నావా? దేవుని యొక్క ఆ విధులను, ఆ కట్టడలను నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ లేని ఎడల పరిశుద్ధ గ్రంథమును దేవుడు నీకు అనుగ్రహించాడు. వాక్యానుసారంగా నువ్వు జీవించడానికి, వాక్యానుసారంగా నువ్వు నడుచుకోవడానికి, వాక్యానుసారంగా నీ కుటుంబం నడవడానికి, నీ వ్యక్తిగత జీవితం నడవడానికి నువ్వు కంకణం కట్టుకొని ఈ లోకంలో జీవించాలి. అప్పుడే దేవుని యొక్క అనుభవము, దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క లక్షణాలు మనలోనికి వస్తాయి. అందుకనే దేవుడు అంటా ఉన్నాడు, నా విధులను మీరు గైకుంటే నా స్వభావములు, నా అనుభవములు మీకు అనుగ్రహిస్తానని వాక్యం తెలియజేస్తా ఉన్నాను. అందుకే పౌలు గారు కూడా అంటాడు, ఆయన అంటున్నాడు కదా, మరి ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానము అయ్యున్నది. ఆత్మానుసారం దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మానుసారముగా మనం జీవించాలి. పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో, నీ అంతరంగంలో ఏదైతే నీకు తెలియచేస్తాడో, పవిత్రమైనటువంటి కార్యాలు చేయడానికి, అపవిత్రమైనటువంటి కార్యాలు విడిచిపెట్టడానికి, దేవుని యొక్క స్వభావమును, దేవుని యొక్క అనుభవమును, దేవుని యొక్క జ్ఞానమును కలిగి జీవించడానికి పరిశుద్ధాత్ముడు ఏదైతే తెలియచేస్తాడో,
ఆ తెలియచేసిన ప్రకారం నువ్వు నడుచుకుంటున్నావు అంటే దేవుని వాక్యాన్ని అనుసరిస్తా ఉన్నావన్నమాట. దేవుని వాక్యం ద్వారా ఆయన తెలియచేస్తా ఉన్నాడు. అందుకనే 2వ కొరింథీ పత్రికలో పరిశుద్ధుడైన పౌలు గారు తెలియచేస్తారు. 4వ అధ్యాయం 16వ వచనంలో ఆయన తెలియచేస్తూ, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను ఆంతర్య పురుషుడు నూతన పరచబడుచున్నాడని వాక్యం తెలియజేస్తా ఉంది. బాహ్య పురుషుడు ఈ శారీరకమైనటువంటి క్రియలు, ఈ బాహ్య పురుషుడు ఈ లోక సంబంధమైనటువంటి క్రియలు, శారీరక పురుషుడు ప్రాచీన స్వభావం కలిగినటువంటి బాహ్య పురుషుడుగా ఉన్నాడు. ఈ బాహ్య పురుషుడు నిరంతరము కృషించినప్పుడు, నిరంతరము నశించినప్పుడు, నిరంతరము కూడా ఆయన బలహీనమైనప్పుడు ఆత్మానుసారమైనటువంటి జీవితం బలపడుతుందని వాక్యం తెలియచేస్తా ఉంది సహోదరి సహోదరుడా. అందుకనే ఆయన తెలియచేస్తూ, ఆంతర్య పురుషుడు నూతన పరచబడుచున్నాడు. నీ ఆంతర్య పురుషుడు, నీ అంతరంగ పురుషుడు బలపడాలి, బలపడాలి. దినదినము ఆధ్యాత్మికంగాను ఆత్మీయంగాను దినదినము కూడా దేవునికి సమీపంగా జీవించినప్పుడు నీ ఆంతర్య పురుషుడు ఎప్పుడైతే బలపడుతూ ఉన్నాడో నిత్యరాజ్యానికి వారసత్వం అనేటువంటిది సంపాదిస్తున్నామనే సత్యాన్ని పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తా ఉంటారు. ఈ శారీరకమైనటువంటి పురుషుడు నశించాలి, ఈ బాహ్య పురుషుడు నశించాలి, ఈ ప్రాచీన పురుషుడు నశించాలి. ఇవన్నీ కూడా శారీరకమైన క్రియలు, లోకపరమైనటువంటి క్రియలు. ఇవన్నీ నశించినప్పుడు ఆంతర్య పురుషుడు బలపడతాడు. నీ ఆంతర్య పురుషుడు బలపడుతున్నాడు అంటే దేవుని యొక్క అనుభవ జ్ఞానం నీకు కలుగుతుందని దేవుని వాక్యము తెలియజేస్తావు. ఎప్పుడైతే దేవుని వాక్యాల్లో నువ్వు బలపడతావో, ఎప్పుడైతే దేవుని గురించిన అనుభవ జ్ఞానము, యేసు క్రీస్తు ప్రభువును గురించిన అనుభవ జ్ఞానము నీకు కలుగుతుందో అప్పుడు ప్రశాంతత కలిగి, నెమ్మది కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాం. అందుకే దేవుని వాక్యం ద్వారా ఆయన తెలియచేస్తా ఉన్నాడు. కావున మేము అధైర్యపడము. అధైర్యం అనేటువంటిది ఉండదు, పిరికితనం అనేటువంటిది ఉండదు. ఈ లోకంలో ఎలా జీవించాలనేటువంటి ఆలోచన నీకు ఉండదు. భవిష్యత్తును గురించి, జరుగుతున్నటువంటి కాలమును గురించి, రేపటి దినమును గురించి ఎంత మాత్రము కూడా నీకు అధైర్యము అనేటువంటిది ఉండదు. కానీ ధైర్యం కలిగి ఉంటాను. ఎప్పుడు అంటే నీ ఆంతర్య పురుషుడు బలపడినప్పుడు, నీ ఆధ్యాత్మిక జీవితం బలపడినప్పుడు, నీ వ్యక్తిగత జీవితము ఆధ్యాత్మికంగాను ఆత్మీయంగాను ఎదుగుతున్నప్పుడు, పుష్పిస్తున్నప్పుడు, ఫలించినప్పుడు ధైర్యంగా, అధైర్యం అనేటువంటిది ఎంత మాత్రము నీలోకి రాదని పౌలు గారు తెలియచేస్తాం. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం వింటున్న నీవు నీ ఆంతర్య పురుషుడిని బలపరుస్తున్నావు. ఆ వాక్యం అనే ఆ ఎరువును వేసి, ఏ వాక్యం అనే నీరును పెట్టి నువ్వు బలపరుస్తున్నావా? ఆయన విధులను, ఆయన కట్టడల జ్ఞానమును నువ్వు కలిగి ఉన్నావా? ఆయన అనుభవ జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉంటే నీలో అధైర్యం అనేటువంటి రేపటి దినమును గూర్చి, లేకుంటే భవిష్యత్తును గూర్చి, అయ్యో నా ఈ యొక్క చదువు విషయంలో నా విషయము నేను దినదినము కృంగిపోతా ఉన్నానని అధైర్యం నీలోనికి రాదు. నా కుటుంబాన్ని ఏ రీతిగా నేను పోషించాలనేటువంటి అధైర్యము నీకు రాదు. నా ఉద్యోగ జీవితం గురించి నేను అధైర్యపరిచిన అవసరము నాకు లేదు. నా దేవుడు నాతో ఉన్నాడనే సత్యాన్ని మనం గ్రహించాలి ప్రియ సహోదరుడా, సహోదరి. అందుకే తిమోతికి రాసినటువంటి పత్రికలో పరిశుద్ధుడైన పౌలు 1వ అధ్యాయం 2వ తిమోతి పత్రికలో 12వ వచనాన్ని చూస్తే, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. ఒకసారి మనకి భయం కలుగుతూ ఉంటుంది. నేను నలుగురిలో సిగ్గుపడతాను. ఆయన నమ్ముకున్నావు కనుక నీకు సిగ్గు ఉండదని తిమోతికి తెలియచేస్తా ఉన్నాడు పౌలు గారు. తిమోతికి ఈ దినము నీకు తెలియచేస్తా, నువ్వు సిగ్గుపడవలసిన ఆవశ్యకత ఎంత మాత్రము లేదు.
నీ భయపడవలసిన ఆవశ్యకత ఎంత మాత్రము లేదు. నా భవిష్యత్తు యొక్క కార్యాచరణ ఏమిటి, నా ఉద్యోగ జీవిత కార్యాచరణ ఏమిటి, ఈ దినము పని ఉన్నది రేపు పని లేదు, నా పని పాటలలో నా కుటుంబ జీవితం యొక్క చరిత్ర ఏమిటి అని నువ్వు భయపడతా ఉన్నావేమో. నీవు సిగ్గుపడనవసరం అవసరత ఎంత మాత్రము లేదని పౌలు గారు తిమోతికి తెలియచేస్తా ఉన్నాడు. తిమోతికి తెలియచేస్తూ ఈ దినము నీకును నాకును మనందరికీ తెలియచేస్తా ఉన్నాడు. నాకు వచ్చిన శ్రమలను బట్టి నేను సిగ్గుపడతా ఉన్నాను. చాలా మంది చెప్తా ఉంటారు కదా, చాలామంది చెప్తా ఉంటారు, ఈ దినము ఎంత బాధకరమైనటువంటి జీవితం అనుభవించాను ఈ వారంలో. అందరూ నన్ను హేళన చేశారు, అందరూ నన్ను అవమానపరిచారు, అందరూ నన్ను వింతగా చూచారు అని ఒక్కొక్కసారి మనం అంటూ ఉంటాము. కానీ దేవుడు అంటా ఉన్నాడు పౌలు గారి ద్వారా తెలియచేస్తూ, నీవు సిగ్గుపడవలసిన అవసరం ఎంత మాత్రం లేదు. దేవుల్లో ఉన్నావు, దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నావు, దేవుని విధులను అనుసరిస్తూ ఉన్నావు, దేవుని మాటలు వింటా ఉన్నావు. నిన్ను విడిచిపెడతాడా దేవుడు? ఎంత మాత్రం విడిచిపెట్టడు. మనలను సిగ్గుపడేవారిగా చేయడు. అందుకే ఆ మాట, నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును, మనం ఎరిగి ఉండాలి. ఆ అనుభవ జ్ఞానం మనకు రావాలి. పౌలు గారు అంటారు, అన్ని నష్టంగా ఎంచుకున్నాను నేను. ఏది నా కొరకు నేను దాచుకోలేదు, ఏది నా వారి కొరకు నేను దాచిపెట్టలేదు. ప్రభు ఎదుట నిర్భయంగా అన్ని ఒప్పుకున్నాను. ఒకప్పుడు నేను నీచుడను, వ్యర్థమైన వాడను నేను. అయినా ఆయన అంటా ఉన్నారు 3వ అధ్యాయం ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం 7వ వచనం అంటాడు, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను. అన్ని విడిచిపెట్టాడు పౌలు గారు. ఆయన పరిచర్య కొరకు, ఆయన సువార్త కొరకు, సంఘాలు కట్టడం కొరకు, ఆయన కొరకంటూ ఏమీ దాచుకోలేదు. ఏనాడు పరిశుద్ధులైనటువంటి పౌలను దేవుడు సిగ్గుపడేవాడుగా చేయలేదు. ఈ దినము నిన్ను కూడా సిగ్గుపడేవాడుగా చేయడు. నిన్ను సిగ్గుపడకుండా ఎంతో ధైర్యము కలిగి అధైర్యపడకుండా నిర్భయముగా ముందుకు సాగడానికి నిన్ను దీవిస్తూ ఉన్నాడు. అందుకనే ఆ పౌలు గారు తిమోతికి తెలియచేస్తా ఉన్నాడు, నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును కనుక నీవు నమ్మిన వారిని నీవు ఎరుగున్నటువంటి అనుభవం నీకు కావాలి. దిన అంశము యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుభవ జ్ఞానం నీకు నాకు ఉండాలి. క్రీస్తు యొక్క అనుభవ జ్ఞానం మనకు ఉండాలి. ఆయన ఎరిగిన వాడిగా ఉంటే, ఆయన ఎరిగిన వాడిగా నీ పిల్లలు ఉంటే, నీ బిడ్డలు ఉంటే, నీ కుటుంబం ఉంటే, నీ రక్త సంబంధులు ఉంటే, సిగ్గుపడే జీవితాన్ని మనకి ఇవ్వడు దేవుడు. ఎరగని వారిగా లోక సంబంధముగా శారీరక సంబంధమైనటువంటి బాహ్య పురుషుడు, ప్రాచీన పురుషుడు మనలో ఉన్నప్పుడు సిగ్గుపడేవాడిగా చేస్తాడు దేవుడు. నువ్వు సిగ్గుపడేవాడు కాదు. నువ్వు దేవుల్లో ఉన్నావు, నీ భార్య ఉన్నది, నీ బిడ్డలు ఉన్నారు, నీవు ఉన్నావు, నీ భర్త ఉన్నాడు, నీ తోబుట్టులు ఉన్నారు. ఆయన అనుభవ జ్ఞానం నీ బిడ్డలు పొందుకుంటా ఉన్నారు. ఆయన అనుభవ జ్ఞానాన్ని నేను పొందుకుంటా ఉన్నాను, నా కుటుంబం పొందుకుంటా ఉంది, నువ్వు పొందుకుంటా ఉన్నావు. మనందరము దేవుని యొక్క అనుభవ జ్ఞానాన్ని మనం పొందుకుంటున్నాము కనుక సిగ్గుపడేవారిగా చేయడు. అందుకనే పౌలు గారు, నేను సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. ఆస్తి అయినా, అంతస్తైనా, మేడైనా, మిద్దైనా అన్నీ ఎంచుకుని దేవుల్లో జీవిస్తున్నాను నేను. ఎంత గొప్ప సాక్ష్యాన్ని ఆయన కలిగి ఉన్నాడు, ఎంత గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఒకప్పుడైతే నేను నీచుడను, వ్యర్థుడను, నేను దూషకుడను, వంచకుడను, నేను దూషకుడను, వంచకుడను. ఇప్పుడైతే అన్ని విడిచిపెట్టాను, నా పాపపు జీవితాన్ని విడిచిపెట్టాను, నాకున్న స్థిరాస్తులన్నీ విడిచిపెట్టాను, నాకున్న సమస్తమును దేవుని కొరకు సమర్పించుకొని ఈ సమర్పణ జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉన్నాను. ఎంత చక్కని ఆ మాట తెలియచేస్తా ఉన్నాడు. క్రీస్తు నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకున్నానని వాక్యం తెలియచేస్తాను. ప్రియ సహోదరి సహోదరుడు,
ఏదైనా తెలియనటువంటి ఆ వ్యక్తిగత ఆలోచన మీద నువ్వు ఆధారపడ్డావేమో. నాకు ఇది చాలే అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ యేసు ప్రభువుని గురించిన అనుభవ జ్ఞానం నువ్వు సంపాదించుకోవాలి. ఈ లోకము శాశ్వతము కాదు. వేరొక రాజ్యం నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేయబడింది. ఈ ప్రాణం ఇంతటితోనే ఆగిపోయేటటువంటిది కాదు. ఆగిపోయేదని నువ్వు అనుకుంటా ఉన్నావేమో. కానీ దేవుని రాజ్యంలో ఒక నిత్యమైన పాత్రగా నువ్వు ఉండాలి అంటే దేవుని యొక్క అనుభవ జ్ఞానము మనకు కావాలి. మొదటి ఆ మాటను మనం చూస్తే కృపను కూర్చిన అనుభవ జ్ఞానం కావాలి. కృపను కూర్చిన అనుభవ జ్ఞానం. అందుకే ఆయన తెలియజేస్తూ రోమాపత్రిక 5వ అధ్యాయము ఆ మాట మనం చూసినప్పుడు, అయితే దేవుడు మన ఎడల తన కృపను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. క్రీస్తు మన కొరకు చనిపోయాడు. పౌలు గారు తెలియజేస్తున్న మాట. మనం ఎప్పుడు కూడా పాపంలో ఉన్నప్పుడే నీకున్నటువంటి ఆ పాపం అనేటువంటి ఆ మచ్చను, పాపం అనేటువంటి ఆ డాగును, పాపం అనేటువంటి నీ జీవితాన్ని, పాపము జీవితాన్ని కడగడానికి నీ కొరకు మనం ఇంకనూ పాపులమై ఉండగానే, నువ్వు పాపుగా ఉండగానే ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడనే సత్యాన్ని గ్రహించాలి. మనం పాపులుగానే ఉన్నాము, పాపపు జీవితంలో జీవిస్తూనే ఉన్నాము. అయ్యో, నా వ్యక్తిగత జీవితంలో ఒక మార్పు రావాలి, యేసు ప్రభు యొక్క అనుభవ జ్ఞానము, దేవుని యొక్క దేవాతి దేవుని యొక్క అనుభవ జ్ఞానం నాకు రావాలనేటువంటి ఆలోచన లేనప్పుడే నీ కొరకు ప్రభువు శిలువలో ప్రాణం పెట్టాడనే సత్యాన్ని నేను తెలియజేస్తాను. ప్రాణానికి ప్రతిగా నువ్వు ఏమి ఇవ్వగలవు? నీ వ్యక్తిగత జీవితంలో ఒక మార్పు కావాలి. నీ వ్యక్తిగత జీవితంలో మార్పు కావాలి. దేవుని గురించిన అనుభవ జ్ఞానం కావాలి. ప్రభువుని గురించిన అనుభవ జ్ఞానం కావాలి. యేసు క్రీస్తు ప్రభువుని గురించిన అనుభవ జ్ఞానం నీకుంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు. నీవింకా పాపంలో ఉండగానే, నీవు కుటుంబము పాపంలో ఉండగానే, నీ పితరులు పాపంలో ఉండగానే ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రాణం పెట్టి ఉన్నాడు. ఆ ప్రాణానికి ప్రతిగా మనం ఏమి ఇవ్వగలము? ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చగలము? కనుకే నీవు మారు మనసు పొంది పశ్చాత్తాపమునుంది దేవుని అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకో. ఒకవేళ పాపపు జీవితంలో నువ్వు జీవిస్తున్నావేమో, లోకపరమైన జీవితంలో నువ్వు జీవిస్తున్నావేమో, ఆ జీవితాన్ని విడిచిపెట్టి కృపను కూర్చిన అనుభవ జ్ఞానము సంపాదించాలి. శిలువలో మరణించి నీకు కృపను అనుగ్రహించాడు దేవుడు. కృపను అనుగ్రహించాడు. శిలువలో యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ప్రాణమును పెట్టి ఆయన రక్తముని ఇలపై చిందించి కృపను నీకు అనుగ్రహించాడు. ఆ కృపను కూర్చిన అనుభవ జ్ఞానం నీకు కావాలి. దేవుని కూర్చిన అనుభవ జ్ఞానం కావాలి. కృపను కూర్చిన అనుభవ జ్ఞానం కావాలి. ఒకవేళ నీకు అనుభవ జ్ఞానము లేని ఎడల మనం ఇంకా పాపులమై ఉండగానే ప్రభు నీ కొరకు మరణించి ఆయన కృపను మనకు అనుగ్రహించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 8వ వచనంలో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతను రక్షింపబడి ఉన్న ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమై ఉన్నది. దేవుని వరమై ఉన్నది. నాకు నేను యేసు ప్రభు యొక్క కృపను సంపాదించుకున్నాను. యేసు ప్రభు యొక్క అనుభవ జ్ఞానాన్ని నేను కలిగి ఉన్నాను. యేసు ప్రభు యొక్క దేవుని యొక్క జ్ఞానమును, అనుభవ జ్ఞానమును నేను కలిగి ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు నీకు అనుగ్రహించింది ఏమిటి అంటే, శిలువలో ప్రాణం పెట్టి నిన్ను, నన్ను, మన అందరినీ కూడా కొని ఉన్నాడు. అది ఏమిటి? దేవుని యొక్క కృపావరమే. దేవుని యొక్క వరము నీకు నాకు అనుగ్రహించాడు. నువ్వు అనుకుంటావు, విశ్వాసం ద్వారాను నేను సంపాదించుకున్నాను. నా నిరీక్షణ ఏమిటి అంటే, దేవుని రాజ్యంలో నేను ప్రవేశిస్తాను, దేవుని అనుభవ జ్ఞానాన్ని నేను కలిగి ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ మనలను మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి.
పరిశోధన చేసుకోవాలి. ప్రభువులో నేనున్నానా? నా పెదవులు మాట్లాడుతున్నాయా? నా నాలుగు మాట్లాడుతుంది, కానీ నా జీవితము, నా బాహ్య పురుషుడే పాపం చేస్తా ఉన్నాడు, కానీ నేను దేవుల్లో జీవిస్తున్నాననేటువంటి ఆ ఆలోచన నాకున్నది. కానీ నీ బాహ్య పురుషుడు, నీ నవీన ప్రాచీన పురుషుడు పాపంలో ఉన్నాడు. ఆ పాపాన్ని మనము అంతం చేయాలి. నవీన స్వభావం కలిగి జీవించాలి. నవీన ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి, అందుకే పౌలు గారు అంటారు కదా, నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వల్లనే అయి ఉన్నది. నాకు అనుగ్రహింపబడిన కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్నది దేవుని కృపయే అని అంటా ఉన్నాడు. పౌలు గారు అంటా ఉన్నాడు, నేను కాదు ప్రయాసపడింది, ఈ సువార్త ప్రకటిస్తున్నది నేను కాదు, దేవుని వాక్యమును మాట్లాడుతున్నది, అనేక ఆత్మల భారము కలిగి ఉన్నది నేను కాదు, అనేక సంఘములు కట్టినది, అనేక దేశాలు తిరుగుతున్నది, దేవుని యొక్క పరిచర్య చేయడానికి, దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి తిరుగుతున్నది నేను కాదు, నాలో ఉన్నటువంటి దేవాతి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. నిన్ను నడిపించాలి అంటే, నీ కుటుంబం నడిపించబడాలి అంటే, నీ బిడ్డలు నడిపించబడాలి అంటే దేవుడు నీలో ఉండాలి. దేవుని యొక్క అనుభవ జ్ఞానం మనకు ఉండాలని దేవుని వాక్యము తెలియచేస్తాం. దేవుని అనుభవ జ్ఞానాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటామో, దేవుని యొక్క ఆశీర్వాదములు ఎప్పుడైతే కలిగి ఉంటామో, నీకు ఉన్నటువంటి కష్టము, నష్టము, వేదన, దుఃఖము, సమస్తము, కన్నీరు అన్నీ తొలగిపోతాయి. సంతోషము, సమాధానం వైపు నడుకలు వేస్తావు. నువ్వు చికిరిస్తావు, ఫలించని కోమగా నీవు ఉంటావని దేవుని వాక్యము ద్వారా నేను తెలియచేస్తాను. నేనేమై ఉన్నాను అంత దేవుని కృప వలనే అయి ఉన్నది. దేవుని కృప వల్ల లేకపోతే నేను నిలవాలన్నా, నడవాలన్నా, డ్యూటీకి వెళ్ళాలన్నా, పాటలకు వెళ్ళాలన్నా, రాత్రంతా సుఖమైనటువంటి నిద్రను అనుభవించి వేకువనే లేచి ఆయన్ని స్తుతించగలిగాము అంటే నేనేమై ఉన్నానో అంతా దేవుని కృపని పౌలు గారు తెలియజేస్తాను. నేనేమై ఉన్నానో, రాత్రంతా కూడా నిద్రించి అరుణోదయమునే లేచి, ప్రాతకాలంనే లేచి, ఉదయకాలంనే లేచి ప్రభునామాన్ని స్తుతించగలుగుతున్నాను, నా పరిపాట్లలో నేను ఉన్నాను అంటే అంతా దేవుని కృపై ఉన్నది. దేవుని కృపై ఉన్నది. ఆయన కృప లేనిదే, ఆయన కనికరం లేనిదే, ఆయన దయ లేనిదే, ఆయన వాత్సల్యత నీ మీద లేనిదే నీవు నిలువగలవా? అనేక మంది నిర్లక్ష్యం కలిగి దేవుని నామాన్ని స్తుతించిన వారు, దేవుని నామాన్ని ఘనపరిచిన వారు, దేవుని నామాన్ని మహిమపరిచిన వారు కాలగర్భంలో కలిసిపోయిన వారు. నిన్ని ఎడల దేవుని కృప చూపించాడు కనుక, నీ ఎడల దేవుని వాత్సల్యత ఉన్నది కనుక, నీ ఎడల దేవుని కనికరము, దేవుని ధైర్యం ఉన్నది కనుక ఈ దినము లేచి ఆయన నామాన్ని స్తుతించే భాగ్యము నీకు అనుగ్రహించాడు. వాక్యాన్ని వినే భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు నీకు. ప్రియా సహోదరి, సహోదరుడా, ఒకవేళ దేవుని నిర్లక్ష్యం చేస్తా ఉన్నావేమో, దేవుని నామాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నావేమో, ఒకసారి ఆలోచన చేయండి. దేవా, నీ పట్ల నేను నిర్లక్ష్యం కలిగి ఉన్నాను, నీ వాక్యం పట్ల నిర్లక్ష్యం కలిగి ఉన్నాను, నీ ప్రార్థన పట్ల నిర్లక్ష్యం కలిగి ఉన్నాను, నీ నామాన్ని స్తుతించడంలో నిర్లక్ష్యం కలిగి ఉన్నాను, నీ నామాన్ని ఘనపరచడంలో నిర్లక్ష్యం కలిగి ఉన్నాను అని ఒకసారి దేవుని పాదాలు ఎదుట మనము ప్రార్థన చేయవలసిన వారిని ఉన్నాము. అందుకే ఆ పౌలు గారు తెలియజేస్తా ఉన్నారు, నేనేమై ఉన్నానో అంతా దేవుని కృప, అంతా దేవుని కృప. కృప లేనిదే మనము ఈ లోకంలో జీవించలేము, ఈ లోకంలో మనము నడవలేము. ఆ కృప ఏ రీతిగా వచ్చింది అనే అనుభవ జ్ఞానం నీకు కావాలి. ఆ అనుభవ జ్ఞానం నీకు రావాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు నిజమైనటువంటి దేవుడని,
యేసుక్రీస్తు ప్రభువే దేవాది దేవుని యొక్క కుమారుడని, యేసుక్రీస్తు ప్రభువే లోకరక్షకుడు, ఆయన సర్వోన్నతుడు, సర్వాంతర్యామి, అభిషక్తుడైనటువంటి ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. ఆ అనుభవ జ్ఞానం నీకు రావాలి, అనుభవ జ్ఞానం రావాలి. అందుకే ఆ కుష్ఠరోగి కూడా అడుగుతాడు కదా, నజరేయుడా నన్ను స్వస్థపరచు తండ్రి. యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరుస్తాడని, యేసుక్రీస్తు ప్రభు ఆరోగ్యాన్ని ఇస్తాడని, ఆ శారీరకంగా ఉన్నటువంటి ఆ వ్యాధిని, బాధను, సమస్తమును తొలగిస్తాడనేటువంటి అనుభవ జ్ఞానము ఆ కుష్ఠి రోగులు ఉన్నది కనుక దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు, నజరేయుడా. ఎప్పుడైనా అడిగేవా, ఓ యేసుక్రీస్తు ప్రభువా, నీ అనుభవ జ్ఞానం నాకు ఉన్నది కనుక నాకున్నటువంటి సమస్తమైన వ్యాధిని, బాధను, శారీరకమైనటువంటి ఈ క్రియలను తొలగించి ఆధ్యాత్మికమైన జీవితాన్ని నాకు ప్రసాదించు ప్రభు అని మనం అడగాలి. మనం కూడా అడగాలి. నువ్వు అడుగుతున్నావా? నేను అడుగుతున్నానా? మనం అడుగుతున్నామా? నేనేమై ఉన్నాను అంత దేవుని కృప ఉన్నదని పౌలు గారు అడుగుతా ఉన్నారు, చెప్తా ఉన్నారు. పౌలు గారు తెలియచేస్తాం, నేనేమై ఉన్నాను అంతా దేవుని కృప ఉన్నది. నేను ఆశించినది నిష్ఫలము కాలేదు, కానీ దేవుని కొరకే నేను ప్రయాసపడతాం. నాలో ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభు, నేను కాదు సుమా. మనలోనికి యేసుక్రీస్తు ప్రభు రావాలి అంటే, మనలోనికి దేవాది దేవుడు రావాలి అంటే దేవుని యొక్క అనుభవ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని అనుభవ జ్ఞానము మనకు ఉండాలి. ఉదయమే వెళ్తూ ఉంటాము, గుడికి వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాము. దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించలేని స్థితిలో మనం ఉంటా ఉంటాము. దేవుని మాటలు అర్థం చేసుకోలేనటువంటి ఆ స్థితిలో మనం ఉంటా ఉంటాము. వస్తాము, వెళ్తాము, ఆ సందేశాన్ని గ్రహించలేము, ప్రార్థనలో సారాంశాన్ని నువ్వు గ్రహించలేవు, ఆ పాటలో అనుభవ జ్ఞానాన్ని నువ్వు గ్రహించలేవు. కానీ వెళ్తుంటావు, వస్తుంటావు. ఎప్పుడైతే నీకు అనుభవ జ్ఞానము ప్రార్థన యందు కానీ, వాక్యం యందు కానీ, పాటల యందు కానీ, దేవుని స్తుతి యందు కానీ నీకు ఎప్పుడైతే అనుభవ జ్ఞానం కలుగుతుందో అప్పుడు దేవునికి సమీపముగా జీవిస్తావు. అనేక వేల ఆత్మల భారం కలిగి అందరినీ కూడా ప్రోత్సహించడానికి నీ కుటుంబంలోని కావచ్చు, అందరినీ ప్రోత్సహిస్తావు. దేవుని స్తుతించుట మనకు ఆశీర్వాదము. నేను దేవుని స్తుతిస్తున్నాను, నేను సిగ్గుపడనని చెప్పగలిగేటటువంటి ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకుంటావు. ప్రియా సహోదరి, సహోదరుడా, రావడం కాదు, వెళ్ళడం కాదు, ఏదో కొంచెంసేపు దేవుని కొరకు నేను మోకరించాను, ఆ క్యాలెండర్లో ఉన్న వాక్యాన్ని చదవడం కాదు. చదివి దాన్ని నువ్వు గ్రహించగలుగుతున్నావా? గ్రహించగలిగితే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టే. నువ్వు గ్రహించని ఎడల పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేనట్టే లెక్క. వెళ్తూ ఉంటావు, వస్తూ ఉంటావు, వాక్యాన్ని చూస్తూ ఉంటావు, కానీ ఆ అనుభవ జ్ఞానము నీలోనికి రానే రాదు. అందుకే ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును అయి ఉంటుందని పౌలు గారు తెలియజేస్తాం. ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించాలి. మనం దేవుని అనుభవ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. రెండవది, దేవుని కృపను కూర్చిన అనుభవ జ్ఞానం నీకు కావాలి. దేవుని ప్రేమను కూర్చిన అనుభవ జ్ఞానం కావాలి. మూడవదిగా మనం చూస్తే దేవుని ప్రేమను కూర్చి, అందుకే దావీదు అంటాడు, కీర్తనకారుడు అంటాడు చూడండి, 91వ కీర్తన 14వ చరణంలో 14వ చరణంలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించాను, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని సమస్తమైనటువంటి ఆపదల నుండి తప్పిస్తానంటున్నాడు దేవుడు. దావీదు గారి మాటలు. అందుకనే దేవుడు ప్రేమించినటువంటి వ్యక్తి ఆపదలో పడడు. దేవుని నమ్మినటువంటి వ్యక్తి, దేవుని యొక్క అనుభవ జ్ఞానము, యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుభవ జ్ఞానము స్వభావం కలిగినటువంటి వ్యక్తి ప్రమాదములో చిక్కుకొనడు. దేవుడు తప్పిస్తాడు, దేవుడు తప్పిస్తాడు అనేకసార్లు. ఒకసారి తప్పించి నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అపవాది ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని వలలు నీ మీద పడినా,
అపవాది నీ మీద కుయుక్తిగా ప్రవేశించినప్పటికీ కూడా దేవుడు తప్పించేటటువంటి దేవాతి దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు తప్పించే దేవుడుగా ఉన్నాడు. అతడు నన్ను ప్రేమించుతున్నాడు. దేవుడు ఎప్పుడైతే ప్రేమిస్తావో దేవుడు నిన్ను ఆపదలో నుండి తప్పిస్తాడు. నేను అతన్ని తప్పించాను. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక. ఎరగడం అంటే ఏంటండి? ఎరగడం అంటే ఏంటి? అదే అనుభవజ్ఞానం. అనుభవజ్ఞానం, దేవుని గురించిన అనుభవజ్ఞానము, ఆయన ఎరగడము, ఆయన గురించి తెలుసుకోవడం. ఎప్పుడైతే దేవుని యొక్క అనుభవ జ్ఞానం నీకు కలిగి ఉన్నదో ప్రతి విషయంలో కూడా, నీ విషయంలో కావచ్చు, నీ వ్యక్తిగత విషయంలో కావచ్చు, నీ పిల్లల విషయంలో కావచ్చు, నీ కుటుంబ విషయంలో కావచ్చు, లేకపోతే నీ ఉద్యోగ జీవితంలో కావచ్చు, లేకపోతే నీ పరిపాలనలో కావచ్చు, నీవు చేస్తున్నటువంటి ఏ వ్యాపారంలో కావచ్చు, ఆయన ప్రమాదంలో పడకుండా ఆయన తప్పించేటటువంటి దేవాతి దేవుడిగా ఉన్నాడని వాక్యం ద్వారా నేను మీకు తెలియచేస్తూ ఉంటాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవాతి దేవుడు ప్రశాంతవదనుడై ఉన్నాడు. ప్రశాంతవదనుడై ఉన్నాడు గనుక ఆ ప్రశాంతవదన్ని నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, ఆ అనుభవజ్ఞానం నీకుంటే దేవుడు తప్పకుండా ప్రతి ఆపద నుండి కనికరిస్తాడు, తప్పిస్తాడని అవి తెలియచేస్తా ఉన్నాడు. అందుకే మనము రాసుకున్నటువంటి ఆ పాటను మనం చూస్తే మంచి పాట. ప్రశాంత వదనుడవు నీవే యేసు, విశాల హృదయుడవు నీవే క్రీస్తు. ప్రశాంత వదనుడవు నీవే యేసు, విశాల హృదయుడవు నీవే క్రీస్తు. నీ పాదముల చెంత విమోచనున్నది, నీ పాదముల చెంత విమోచనున్నది. నీ ప్రేమలోనే ప్రశాంతత ఉన్నది, నీ ప్రేమలోనే ప్రశాంతత ఉన్నది. ప్రశాంత వదనుడవు నీవే యేసు, విశాల హృదయుడవు నీవే క్రీస్తు. పాపిని క్షమించి పాపము ద్వేషించి పాప బంధకాలను విడిపించినావు. పాపిని క్షమించి పాపము ద్వేషించి పాప బంధకాలను విడిపించినావు. పరిపూర్ణ ప్రేమను మా కొసగి, పరిపూర్ణ ప్రేమను మా కొసగి, పరమ పదములో మమ్ము నడిపించినావు. పరమ పదములో మమ్ము నడిపించినావు. ప్రశాంత వదనుడవు నీవే యేసు, విశాల హృదయుడవు నీవే క్రీస్తు. యేసునందే ఆనందం, యేసులోనే సంతోషం, యేసు క్రీస్తునందే నిత్య జీవ మార్గము. యేసులోనే ఆనందం, యేసులోనే సంతోషం, యేసు క్రీస్తునందే నిత్య జీవ మార్గము. యేసురాజు అడుగులలో నడచి, యేసురాజు అడుగులలో నడచి, యేసు రాజ్య స్థాపనకై వేచి ఉందమా, యేసు రాజ్య స్థాపనకై వేచి ఉందమా. ప్రశాంత వదనుడవు నీవే యేసు, విశాల హృదయుడవు నీవే క్రీస్తు. నీ పాదముల చెంత విమోచనున్నది, నీ పాదముల చెంత విమోచనున్నది. నీ ప్రేమలోనే ప్రశాంతత ఉన్నది, నీ ప్రేమలోనే ప్రశాంతత ఉన్నది. ప్రశాంత వదనుడవు నీవే యేసు, విశాల హృదయుడవు నీవే క్రీస్తు. కాబట్టి దేవుని యొక్క నామములో ప్రశాంతత ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువులో ఆ అనుభవ జ్ఞానం నీవు కలిగి ఉంటే ఆ ప్రశాంతతను దేవుడు అనుగ్రహిస్తాడు. మొదట దేవుని యొక్క అనుభవ జ్ఞానం మనం కలిగి ఉండాలి. దేవుని కృప జ్ఞానము, అనుభవ జ్ఞానం మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క ప్రేమ నువ్వు కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం మనం కలిగి ఉండాలి.
కనుక దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నామను ఎరిగిన వాడు కనుక ఆయనను తప్పించాడు. ఆయన ఎరిగి ఉన్నవాడు కనుక దేవాతి దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. సమస్తము నీ కుటుంబం ఎరిగి ఉన్నాడు. భవిష్యత్ కాలంలో కానీ ఈ దినము కానీ లేకుంటే రాబోయేటటువంటి ఆ తరతరములు నీ కుటుంబాన్ని నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. యోహాను సువార్త 14:23 ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించునని ఆ మాటను తెలియజేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును నువ్వు ప్రేమిస్తావో నీకున్న సమస్తమైనటువంటి ఆ అనుభవ జ్ఞానం ఎప్పుడైతే కలిగి ఉంటావో, నీవు కానీ నీ కుటుంబం కానీ నీ బిడ్డలు కానీ యేసు ప్రభు యొక్క అనుభవ జ్ఞానం మనకు రావాలి. ప్రభు యొక్క జ్ఞానం మనం కలిగితే అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. దేవాతి దేవుడు ఆయన ప్రేమిస్తాడు. ప్రతి సమస్య నుండి లోకభోగముల కొరకు మనం ప్రయాసపడడం కాదు, దైవ జ్ఞానం కొరకును యేసుక్రీస్తు ప్రభు అనుభవ జ్ఞానం కొరకు, దేవుని యొక్క అనుభవ లోక జ్ఞానం కొరకు ప్రయాసపడతా ఉన్నామేమో. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, ఆయనను సంతృప్తిగా దేవుడు వాటిని పోషిస్తున్నాడు కదా. సంతృప్తిగా వాటిని పోషిస్తా ఉన్నాడు. నిన్ను పోషించే దేవుడు యొక్క అనుభవ జ్ఞానం నీకు కలిగి ఉన్నాడు. ఈ లోక భోగముల కొరకు మనం పరిగెట్టుట కంటే, లోక జ్ఞానం కొరకు మనం పరిగెట్టుట కంటే, లోకం యొక్క అనుభవ జ్ఞానం నువ్వు సంపాదించుకున్నట్టు కంటే దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క అనుభవ జ్ఞానాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ శ్రేష్టమైనటువంటి ఆ ప్రేమను గూర్చి, కృపను గూర్చి నువ్వు తెలుసుకోవలసిన వాడు. ప్రేమను గూర్చి, కృపను గూర్చి ఎప్పుడైతే ఆ ప్రేమను, ఆ కృపను గూర్చిన అనుభవ జ్ఞానం నీకు కలుగుతుందో ఆయన నిన్ను విడిచిపెట్టాడు, ఆకాశపు వాకిలిపి ఆశీర్వదిస్తాడు. రెండవదిగా మనం చూస్తే ఆ మాట, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతికి వారిని నన్ను కనుగొందురు. యేసు ప్రభువును కనుగొంటాము, యేసు ప్రభువును కనుగొంటాం. అందుకనే దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది. ప్రభువుని ప్రేమించినప్పుడు, దేవుణ్ణి ప్రేమించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉన్నప్పుడు, ఆ అనుభవ జ్ఞానం కలిగి ఉన్నప్పుడు సమస్తమైనటువంటి విధి నుండి నిన్ను దేవుడు నిత్యము కాపాడుతాడు. ఆయన ప్రేమ స్వరూపి, సమస్తము ఎరిగిన వాడు, ఆయన దేవాతి దేవుడు కనుక ఆయన అనుభవ జ్ఞానాన్ని పొందుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మూడవదిగా మన మహిమను గూర్చిన అనుభవ జ్ఞానం, ఆయన మహిమను గూర్చిన అనుభవం మన జ్ఞానం రావాలి. మొదటి ఆ మాట మనం చూస్తే దేవుని యొక్క కృపను గూర్చిన అనుభవ జ్ఞానం కాదు. రెండవది ప్రేమను గూర్చిన అనుభవ జ్ఞానం కాదు. మూడవది దేవుని మహిమను గూర్చిన అనుభవ జ్ఞానం మనకు రావాలి. అందుకనే ఆ మాట మనం చూస్తే ఆదియందు వాక్యము నేను, వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ మహిమ మనము ఆయన మహిమను కనుగొంటిమి. అద్వితీయ మహిమ వలె ఆయన మన మధ్యలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన మహిమ మనలో ఉంది, నీలో ఉంది, నీ కుటుంబంలో ఉంది, నీ సంఘంలో ఉంది. ఆయన మహిమను కూర్చిన అనుభవ జ్ఞానం, ప్రభువా నీ మహిమను నా మీద ఉంచు, నీ కృపను నేను నా మీద ఉంచావు, నీ ప్రేమను నా మీద ఉంచావు, నీ మహిమను కూడా నా మీద ఉంచిన యెడల నేను ఎల్లప్పుడూ కూడా సంతోషంతో ఉంటాను తండ్రి. ఆయన మహిమను కనుగొన్నప్పుడు అనేక మంది ఆయన మహిమ ద్వారా జీవిస్తూ ఉన్నాము కదా. మనందరము కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహిమ మన చుట్టూరు ఉంది. నిన్ను నడిపిస్తా ఉన్నాడు, నన్ను నడిపిస్తా ఉన్నాడు. తీతు పత్రికలో ఆ మాట మనం చూస్తే మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క మహిమ కొరకు ఎదురు చూడాలి. ప్రభు రాకడ రాబోతా ఉంది, ప్రభు రాకడ రాబోతా ఉంది. ఆయన మహిమ కొరకు మనం ఎదురు చూడాలి. నా తండ్రి నీ రాకడ కొరకు నేను ఎదురు చూస్తాను, నీ మహిమలో ఎదురు చూస్తాను, నీ కృపలో, నీ ప్రేమలో, నీ మహిమలో నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నీ రాకడ కొరకు నేను ఎదురు చూస్తా ఉన్నాను ప్రభువా. నీ అనుభవ జ్ఞానం కలిగి, నీ యొక్క ఆత్మను కలిగి నేను జీవిస్తా ఉన్నాను.
కనుక నీ యొక్క అనుభవ జ్ఞానం నాలో ఉన్నది కనుక నీ రాకడ కొరకు ఎదురు చూచేవారుగా నీ రాకడలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఇలా అంటాడు కదా, దొంగ అంటాడు, నువ్వు తిరిగి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకొని మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆ అనుభవ జ్ఞానాలు మనకు ఎప్పుడైతే ఉంటుందో, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపను కూర్చిన అనుభవ జ్ఞానం నీకు రావాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను కూర్చిన అనుభవ జ్ఞానం నాకు రావాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను కూర్చిన అనుభవ జ్ఞానం, ఇన్ని మహిమను పొందుకొని ఆయన రాకడ కొరకు ఎదురు చూచేవారుగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని కొరకు ఎదురు చూస్తావో, ఎప్పుడైతే దేవుని కొరకు మనం ఒక అవగాహన, మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసు ప్రభు తిరిగి రానయ్యన్నాడు కనుక ఈ అనుభవ జ్ఞానం, యేసు ప్రభు యొక్క అనుభవ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. పొందుకొని ఆయన చిత్తానుసారంగా ముందుకు నడవడానికి మనం ప్రయత్నం చేయాలి. పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చివరిగా 4:19 మనం చూద్దాం. 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలు మీ ప్రతి అవసరమును తీర్చును. నీ అవసరతలు తీరాలి అంటే దేవుని మహిమలో నువ్వు ఉండాలి, దేవుని ప్రేమలో నువ్వు ఉండాలి, దేవుని కృపలో నీవు ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క మహిమలో మనం ఉంటామో ఆయన రాకడలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రతి సమస్య నుండి, ఆర్థికమైన విషయాల్లో కావచ్చు, శారీరకమైన విషయాల్లో కావచ్చు, సాధారణ సంబంధమైన విషయాల్లో కావచ్చు, అన్ని విషయాలు, అన్ని అవసరతల్లో దేవుడు నీతో ఉంటాడని సత్యాన్ని వాక్యం తెలియజేస్తూ ఉంది. అనుకుంటా ఉంటాం మనం ఒక్కొక్కసారి దేవుడు నన్ను విడిచిపెట్టాడని. ఆయన అనుభవ జ్ఞానం లేకపోతే నిన్ను విడిచిపెడతాడు దేవుడు. దేవుని యొక్క ఆ స్వరూపము, ఆ లక్షణాలు, దేవుని యొక్క లక్షణాలు, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ ప్రేమకు వచ్చిన అనుభవం కావాలి, కృపణకు వచ్చిన అనుభవ జ్ఞానం కావాలి. దేవుని యొక్క మహిమను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ అనుభవ జ్ఞానం మనకు ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నీ కుటుంబంలో ఉంటాడు. ప్రతి అవసరతలో నిన్ను కాచి కాపాడుతాడు. ఆయన శిలువలో రక్తాన్ని చిందించి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. మనందరి కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. కనుక ప్రాణం పెట్టినటువంటి దేవాది దేవుడు ఆ ప్రాణం, ఆ రక్తం ద్వారా, ఆ శిలువ రక్తం ద్వారా కృపను అనుగ్రహించాడు, ప్రేమను అనుగ్రహించాడు, మహిమను అనుగ్రహించాడు. ఆ ప్రేమలో, మహిమలో, కృపలో మనందరము ముందుకు సాగడానికి దేవుడు రాకడ కొరకు ఎదురు చూచేవారుగా ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మన ప్రెసిడెంట్ గారు ఒక మాట చెప్పారు. కృతజ్ఞత కానుకగా ఎన్కే జాన్ గారు, సెంట్రల్ గారి యొక్క కుమారులు ఎన్కే జాన్ గారు 2,000 రూపాయలు కృతజ్ఞత కానుకగా పంపించారని తెలియజేసి ఉన్నారు. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినమున ఈ రీతిగా వాక్య సందేశాన్ని ఇవ్వడానికి విత్తిన వాక్యాన్ని బిడ్డల యొక్క హృదయంలో నాటుకొని అది ఫలింపు చేయండి. నా తండ్రి, అవును ప్రభువా, నీ అనుభవ జ్ఞానం మాకు కావాలి, నీ అనుభవ జ్ఞానం మాకు కావాలి, నీ కృపను కూర్చిన అనుభవ జ్ఞానం మాకు కావాలి, నీ ప్రేమను కూర్చిన అనుభవ జ్ఞానం కావాలి, నీ మహిమను, నీ పరిశుద్ధాత్మ యొక్క అనుభవ జ్ఞానం మాకు కావాలి. నీ రాకడ కొరకు ఎదురు చూడాలి. అట్టి భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జాన్ గారు తండ్రి, ఎన్కే జాన్ గారి యొక్క, చంద్రరత్న గారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి తండ్రి, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, ప్రతి సమస్య నుండి విడుదల కలిగించండి. అమెరికాలో ఉన్నటువంటి వారి బిడ్డల కొరకు, సమస్త కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తుండగా మీరే దీవించి ఆశీర్వదించండి. ఇంకనూ అనేక మంది బిడ్డలు తండ్రి సంఘాన్ని ప్రేమిస్తూ ఉండగా ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆపదలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మామిడి డేవిడ్ రాజు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం బ్రహ్మ. ఆ బిడ్డకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవప్రసాద్ గారి కుటుంబం కొరకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను తండ్రి. ఈ రీతిగా ఏ కుటుంబాలు అయితే తండ్రి ఈ యొక్క
మీ తండ్రి కుటుంబాలన్నింటినీ నీ పాదాలు చెంత పెడతా ఉన్నాను. వారందరినీ కూడా మీ శిలో చాటును మరుగుపరచండి. మీ రక్తంతో ప్రోక్షించి ఆకాశపు వాకిలిపి ఆశీర్వదించుకొని సంఘ పెద్దలను, డీకన్ బోర్డు మెంబర్లను, అదే రీతిగా సంఘ విశ్వాసులను, చిన్న బిడ్డలను, యూత్ వారిని, యవ్వన బిడ్డలను, రికార్డింగ్ చేస్తున్నటువంటి ప్రియా కుమారులను మీరు దీవించి ఆశీర్వదించి వారికి తగిన ఫలంలో తగిన రీతిగా మీరు అనుగ్రహించమని నీ కృప చేత వారిని నడిపించండి, నీ ప్రేమ చేత వారిని నడిపించండి, నీ మహిమ చేత వారిని నడిపించండి. సంఘం యావత్తు కూడా నీ రాకడ కొరకు మేమందరము ఎదురు చూచేవారుగా మమ్మల్ని అభిషేకించమని, మహిమ ఘనత మీరే పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క దీవెన, ఆశీర్వాదము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చిన మనకు, సంఘ బిడ్డలందరికీ, బలహీనముగా ఉన్నటువంటి వారందరికీ దేవుడు సదా తోడైంది దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.